కామారెడ్డి కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదం కొనసాగుతోంది. కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఇందుప్రియ కాంగ్రెస్ పార్టీ నేతలపైనే అనుమానం వ్యక్తం చేశారు. తనను అప్రతిష్ట పాలు చేస్తున్నారని సొంత పార్టీ నేతలపైనే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తల్లి కానీ చెల్లె కానీ అక్కలు కానీ అందరు కూడా ఉంటారు కదా. మరి మహిళలను ఉద్దేశించి సోషల్ మీడియాలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎస్పీ ఆఫీస్కి కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని వెనుక ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఎస్పీ ఆఫీస్లో సార్కి కూడా నేను మన ఎస్పీ సార్కి కూడా కలిసి ఒకటే, సార్ నేను ఇంతకుముందు కూడా గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చిన సోషల్ మీడియాలో ఇలాగే ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగినప్పుడు కానీ, అలాగే నా తండ్రి వయసు ఉన్న పెద్ద మనుషులతో ఫోటో దిగినప్పుడు కూడా ఇట్లా ఇష్టం ఉన్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేసినప్పుడు మరి నేను ఒక్కటే చెప్తున్నా, మీడియా అన్నలు ఉన్నారు ఇది అందరు ముందులో ఒకటే చెప్తున్నా, ఈ షబ్బీర్ అలీ గారి కుటుంబాలకి మరి వాళ్ళ ఇంట్లో పదవులు చాలా వరకు వచ్చినాయి. మరి మీకు కూడా పదవులు ఇదే రకంగా వచ్చినాయా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకండి మీకు ఆడోళ్ళ మీద ఊకే ప్రతి దానికి కూడా ఏడవడం ఎందుకు? అంటే ఒక మహిళ పాలిటిక్స్ లోకి వచ్చి సోషల్ సర్వీస్ చేయడము, యాక్టివ్ ఉండడం తప్ప. సొంత పార్టీ నేతలపై ఇందుప్రియ ఫిర్యాదు చేశారంటూ కామారెడ్డి కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షబ్బీర్ అలీపై ఆరోపణలను ఖండించారు. పెద్ద నాయకుడి పైన ఆరోపణలు చేస్తే మీరు పెద్ద నాయకులు కాలేరు, అది మీ పతనానికి దారితీస్తుంది. షబ్బీర్ అలీ గారి నిబద్ధత ఏంటో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. గత 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఆయన చేసిన సేవలు ఎనలేని సేవలు ఉన్నాయి. అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. ఆయనపై ఎన్నో ఆరోపణలు చేసి ఆయన కాంగ్రెస్ పార్టీ దూరం చేయాలని చెప్పేసి ఆనాడు నక్సలైట్లు సైతం బాంబు దాడులు చేయడం జరిగింది. ఎంఐఎం నాయకులు సైతం దాడులు చేయడం జరిగింది. ఎన్ని చేసినా మా నాయకుడు ఎక్కడ తలొగ్గలేదు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా కూడా మా నాయకుడి కణంకరం కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని వీడి ఎక్కడికి వెళ్ళలేదు. ఆయనపై మీలాంటి చిల్లర పల్లర నాయకులు ఎన్ని కుళ్ళు కుతంత్రాలతో ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా వాటిని కార్యకర్తలు అందరం తిప్పికొడతాం.